Hi everyone, this is Lahari Shetty. మన ఛానల్‌లో ఇది ద ఫస్ట్ ఎవర్ లాంగ్ కాంటెంట్ వీడియో. నేను దీన్ని కొంచెం ఎందుకు స్పెషల్‌గా పెట్టానంటే, ఐ వాంట్ టు మేక్ ఇట్ యాస్ ఎ గుడ్ స్టార్ట్. అది కూడా మంచి కంటెంట్‌తో, నాకు నచ్చిన కంటెంట్‌తో అండ్ సంథింగ్ స్పెషల్‌గా స్టార్ట్ చేయాలని చెప్పేసి. అండ్ ద స్పెషల్ థింగ్ ఏంటంటే, ఐ యామ్ ట్రావెలింగ్ టు దుబాయ్. సో, ఫ్యామిలీ ట్రిప్ వెళ్తున్నాను. దానికోసం ప్యాకింగ్ మొత్తం చూపించాలనుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసేసుంటారు. కమ్ లెట్స్ ప్యాక్ విత్ మీ ఫర్ మై దుబాయ్ ట్రిప్. సో, అమెజాన్ నుంచి నేనివైతే ఆర్డర్ చేశాను. ట్రావెల్ ఆర్గనైజర్స్ జస్ట్ నౌ ఇప్పుడే వచ్చాయనమాట. ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇవైతే టోటల్ 8 పీసెస్ వచ్చాయి. ప్రతి ఒక్కటి అంటే ట్రావెలింగ్ కిట్‌కి, బట్టలకి కానీ, ప్యాంట్స్ సెపరేట్, అండర్ గార్మెంట్స్‌కి సెపరేట్ అండ్ వాష్‌రూమ్‌వి సెపరేట్ ఇలా అన్నీ వచ్చాయనమాట. లెట్స్ ప్యాక్ విత్ దిస్. ఇందులో పడతాయో లేదో నాకు తెలీదు కానీ, విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇదొచ్చి టాయిలెటరీ బ్యాగ్. ఇందులో నా స్కిన్ కేర్, టాయిలెటరీ ఐటెమ్ అంతా పెట్టుకుంటాను. ఐ విల్ షో యూ వన్ బై వన్. ఇయన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. సో, ఇక్కడి నుంచి తీసి చూపిస్తాను. సో, నా చూపు అటు ఇటు వెళ్తుంటది. అండ్ దీంట్లో ఇంకొక జిప్ ఇచ్చారు. ఐ డోంట్ నో హౌ కమ్. ఇంకొక జిప్ ఉంది. మేబీ లైక్ టూత్ బ్రష్ యాక్సెసిబుల్‌గా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ గోస్ విత్ మై బాడీ వాష్ అండ్ ఈ చిన్న చిన్నవన్నీ కూడా నేను మినీసో నుంచి తీసుకున్నాను. ఈ ట్రావెల్ కిట్ కూడా నేను మళ్ళీ ఇంకొక షార్ట్‌లో చూపిస్తాను. ఆహ్, దిస్ వన్ షాంపూ, మై ఫేస్ వాష్ అండ్ ఒక రేజర్. ఇది వీనస్‌ది చాలా చిన్న రేజర్ చాలా బావుంటది. నేను ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఇది బాడీ సన్‌స్క్రీన్ స్ప్రే బాడీ సన్‌స్క్రీన్ సన్‌స్కూప్ వాళ్ళదొస్తది కదా! అది. అండ్ మై లిప్ బామ్, ఆహ్, మాయిశ్చరైజర్ చిన్న చిన్న డబ్బాలో యేసుకున్నాను. సో, ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ టూత్ బ్రష్‌ని ఈ స్మాల్ పౌచ్‌లో పెట్టేస్తాను. టూత్ బ్రష్ అండ్ యాహ్! బ్రష్ అండ్ పేస్ట్ ఈ చిన్న పౌచ్‌లో పెడుతున్నాను. సో, ఈజీ యాక్సెస్ కోసం. అండ్ దెన్ సెరావేది ట్రావెల్ ఫ్రెండ్లీ మాయిశ్చరైజర్ ఇది. బాడీ లోషన్ చాలా బావుంటది. అండ్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్ వెరీ గుడ్. వెరీ, వెరీ గుడ్. అండ్ దిస్ ఈజ్ మై ట్రావెల్ బ్యాగ్. ఈ వాష్‌రూమ్ టాయిలెటరీ బ్యాగ్ ఇది. ఇలా కొంచెం చూడగానే బాగా అనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి సర్దుదాం. అండ్ ఈ టాయిలెటరీ బ్యాగ్‌లోనే వేయడం మర్చిపోయాను. ఇది నా క్లెన్జింగ్ ఆయిల్. క్లెన్జింగ్ వాటర్, మైసెలా వాటర్. ఐయామ్ సో సారీ. మర్చిపోతున్నాను. అండ్ ఇవి కాటన్ ప్యాడ్స్. ఇప్పుడు ఆయిల్ సెట్. ఇది మన మేకప్‌కి సరిపోతుందంటారా? అసలు చూద్దాం. నాకైతే నమ్మకం లేదు. బట్ విల్ ట్రై. ఈ టచ్ అప్ పౌడర్ మాక్సిమం నా హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటాను. సో, దీన్ని పక్క పెట్టేద్దాం. ఫౌండేషన్ కే బ్యూటీ అన్నీ ఒకటి చెప్తాను. సో, మీకు కూడా యూజ్ అవుతుంది కదా! ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్. సో, కే బ్యూటీ లూజ్ పౌడర్ డూ యూ ఫినిష్ ఎందుకంటే కొంచెం వింటర్ కదా! బాగా డ్రై అయిపోతుంది స్కిన్ అన్న ఒక ఉద్దేశంతో అన్నీ డూ యూ ఫినిష్ తీసుకున్నాను. అండ్ మై స్పాంజ్ ఆల్వేస్. దీస్ ఆర్ ఆల్ మై లిప్‌స్టిక్స్. MAC, మై గ్లామ్, Maybelline, లాక్మే ఇవన్నీ. రేర్ బ్యూటీ బ్లష్. ఇంకా ఇవన్నీ ఐ మేకప్, ఐలైనర్, లాష్ కర్లర్, ఐబ్రో జెల్ అండ్ కాజల్. మస్కారా. లిటరల్లీ ఫర్గాట్ ఇట్. ప్రైమర్. లిప్ లైనర్. మెయిన్ థింగ్ powder puff is triangular puff and some sort of clips and my Sephora palette. Sorry. ఇందులో పింక్ బ్లష్, పింక్ ఐ షాడో, బ్రాన్జర్ అండ్ హైలైటర్. ఇట్స్ వర్త్‌ఫుల్ ప్రోడక్ట్. మేబీ ఇండియాలో దొరుకుతుందో లేదో నాకు తెలీదు. బట్ ఐ లవ్ ఇట్. దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఎవ్రీడే యూస్, ఈవెన్ అకేషనలీ ఫర్ ఎవ్రీథింగ్. హోప్‌ఫుల్లీ పట్టించాను ఫైనలీ. ఇదొచ్చేసి అండర్ గార్మెంట్స్ బ్యాగ్.
నేను దీన్ని మొత్తం సర్దేసి ఫైనల్ అవుట్‌పుట్ చూపిస్తాను. ఫైనల్లీ పట్టించేసాను. ఇట్స్ సో ఆర్గనైజ్డ్. చాలా 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 ఈజీగుంది. నేను ఈ ప్రోడక్ట్ మాత్రం ఖచ్చితంగా లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా కొనుక్కోండి. ట్రావెల్ చేసే వాళ్ళైతే ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్. బూట్స్ అయితే నేను ఆల్రెడీ నా షూ బ్యాగ్స్‌లో ఆర్గనైజ్ చేశాను. బికాజ్ ఇది చాలా చిన్నగుంది. ఐ డోంట్ నో దీంట్లో అసలు పట్టవు. ఈ హీల్స్ ఇలాంటి వాటికైతే ఇట్స్ పర్ఫెక్ట్‌లీ ఫైన్. బట్ బూట్లు ఇలాంటివైతే ఇదే. ఎందుకంటే వింటర్ కాబట్టి నేను బూట్స్ తీసుకున్నాను. అవి కూడా ఒక్కొక్కటి ఒక బ్యాగ్‌లో పట్టాయి. అండ్ ఈ ఖాళీ బ్యాగ్‌ని ఇలాగే తీసుకెళ్ళిపోవడం. ఎందుకంటే ఈ బ్యాగ్ స్పెసిఫిక్‌గా మనం యూజ్ చేసినవి దీంట్లో పెట్టుకోవడానికి. సో, అండర్ గార్మెంట్స్ యూజ్ చేసిన తర్వాత లేదా వాష్ చేసుకోలేకపోతే ఇందులో పెట్టేసుకొని వచ్చేయొచ్చు. సో, ఇట్ ఈస్ యూజ్‌ఫుల్. ఇది ఉత్తిగా పెట్టేసుకున్నాం. సో, నేనొక 4 ప్యాంట్స్ అండ్ స్కర్ట్ ఉంది నాదొకటి. సో, ఇవి పెట్టేస్తాను. ఇవి జీన్స్‌లో అయ్యాయన్నమాట. బేసిక్‌గా మనకు ప్యాంట్స్ తక్కువున్నా పర్లేదు. టాప్స్ ఎక్కువుండాలి కాబట్టి ఈ చిన్న దాంట్లో ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. నావి ప్యాంట్స్ అండ్ ఒక 2 డ్రెసెస్ కూడా ఇందులో పట్టాయి. చిన్నదైనా ఇట్స్ ఆల్ గుడ్ సార్టెడ్. ఈ పెద్ద దాంట్లో నేనైతే టాప్స్ అన్నీ సర్దాలనుకున్నాను. దీస్ ఆర్ ఆల్ ద టాప్స్ అండ్ జాకెట్స్ ఉన్నాయిక్కడ. దీన్ని సర్ది ట్రై చేద్దాం. ఇది కూడా ఆల్ సార్టెడ్. యాక్చువల్‌గా ఇంకా కూడా పడతాయి. నేను అనుకోలేదు మరి ఇంత పడతాయని. నా జాకెట్స్, డ్రెస్సు, టాప్స్ అన్నీ కూడా పట్టాయి ఇందులో. ఇట్స్ టూ గుడ్. ఇందులో వచ్చేసి నా నైట్ వేర్ పెడదామనుకుంటున్నాను. సో, 3 నైట్ వేర్ చాలు. 6 డేస్ కాబట్టి 2 ఒక రోజు ఏసుకున్నా గూడా సరిపోతుంది. అండ్ నా టవల్ కూడా పెట్టేసుకున్నాను. చాలా నీట్‌గా ఆర్గనైజ్ అయిపోయా. యాక్చువల్‌గా ఇంకా స్పేస్ కూడా ఉంది చెప్పాలంటే. అండ్ మనం ఏదన్నా ఎక్స్‌ట్రా షాపింగ్ చేసినప్పుడు పనికొస్తది. సో, ఇవన్నీ ఇప్పుడు మనం సూట్ కేస్‌లో పట్టించాలనమాట. నా మీడియం సైజ్ ట్రాలీలో మాక్సిమం పట్టేస్తాయి. అండ్ చాలా బాగా సార్టెడ్ ఇట్స్ ఆల్ సార్టెడ్. నాకు చెప్పాలంటే ఇంకా కూడా ప్లేస్ మిగిలింది. 3 బ్యాగ్స్ ఇక్కడ పడితే అండ్ ఇక్కడ మిగతా పట్టే యాక్చువల్‌గా ఇంకా కూడా పట్టించొచ్చు. నాకు చాలా స్పేస్ ఉంది ఇంకా. షాపింగ్ చేస్తే పట్టటానికి ఇంకా చాలా స్పేస్ ఉంది. ఇది యాక్చువల్‌గా షూ బ్యాగ్. కాకపోతే నా హెయిర్ డ్రైయర్ వాడుకోవడానికి పెట్టాను. ఇది అర్బన్ యోగ్‌ది. మంచిగా సెట్ అయిపోయింది ఇందులో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది నా నెయిల్స్ క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ నెయిల్స్ చేయించుకున్నాను. అండ్ ఇది నా ఎయిర్‌పోర్ట్ హ్యాండ్ బ్యాగ్. ఇందులో ఏముందో కూడా నేను ఒక షార్ట్‌లో చూపిస్తాను. సో దట్ మీకు ట్రావెల్ చేసినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ థాట్స్ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లాంగ్ వీడియో. బై.